రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి సంబంధించి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డుకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉండాలని, కార్డులతో ఆరోగ్యశ్రీని అనుసంధానం చేయాలన్నారు. ఈ కార్డుల ద్వారా అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్యం అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇందులో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ కర్ణన్, సంయుక్త కార్యదర్శి వినయ్ కృష్ణారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి అన్న నిబంధనను సడలించే అంశంపై సమావేశంలో చర్చించారు. ఆరోగ్యశ్రీ కోసమే ఎక్కువ మంది తెల్ల రేషన్ కార్డులను తీసుకుంటున్నారన్న విషయం ప్రస్తావనకు వచ్చింది. రాష్ట్రంలో వైద్య కళాశాలలు ఉన్న ప్రతి చోట విధిగా నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కాలేజీలు ఉండేలా ప్రత్యేక విధానం తీసుకురావాలని ఆదేశించారు. వరంగల్, ఎల్బీ నగర్, సనత్ నగర్, ఆల్వాల్లో నిర్మాణంలో ఉన్న టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల పనులను వేగవంతం చేయాలన్నారు. కొడంగల్లో వైద్య, నర్సింగ్ కళాశాలల ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. బీబీనగర్ ఎయిమ్స్లో పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి వస్తే ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల ప్రజలకు ఉపయోగంగా ఉంటుందని, ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రులపై భారం తగ్గుతుందని చెప్పారు. ఎయిమ్స్ని సందర్శించి నివేదిక ఇవ్వాలని, దాని ఆధారంగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో చర్చిస్తామని అధికారులకు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు వైద్య సేవల కోసం హైదరాబాద్ పైనే ఆధారపడకుండా ప్రాంతాల వారీగా సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలన్నారు. కోర్టు సూచనల మేరకు ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణం అంశంలో ముందుకెళ్తామని తెలిపారు. రాష్ట్రంలోని బోధన ఆసుపత్రుల్లో హౌస్ కీపింగ్ సేవల నిర్వహణలో పెద్ద ఫార్మా సంస్థల సిఎస్ఆర్ నిధుల వినియోగంపై దృష్టి సారించాలన్నారు. పైలట్ ప్రాజెక్టుగా ఉస్మానియా గాంధీ ఆసుపత్రిలో ఒకచోట ప్రారంభించాలన్నారు. ఆరోగ్యశ్రీ నిధులను ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రతి నెల, ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రతి 3 నెలలకు విడుదల చేయాలని చెప్పారు. బోధన ఆసుపత్రులకు పెండింగ్లో ఉన్న 270 కోట్ల ఆరోగ్యశ్రీ నిధులను వెంటనే విడుదల చేయాలని, జూనియర్ డాక్టర్లు, ఆశా వర్కర్లు, స్టాఫ్ నర్సులకు ప్రతి నెల క్రమం తప్పకుండా జీతాలు అందేలా చూడాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.